సార్ యాజమాన్యం సార్ ఇది అన్యాయం కాదు సార్. సార్ ఊరు గ్రామాల్లో డబ్బులు ఇచ్చి సార్ యాజమాన్యం సార్ ఇది అన్యాయం కాదు సార్. సార్ ఊరు గ్రామాల్లో డబ్బులు ఇచ్చి ఇంకెవరితో మాట్లాడాలి మేము వెళ్ళి? ఈ విషయం గురించే మేము మాట్లాడదామని చెప్పి వస్తున్నాం. ప్రతిసారి పోలీసులు అడ్డం పెడుతున్నారు. మేనేజ్మెంట్తో ఒకసారి మీటింగ్ కండక్ట్ చేయండి, మాట్లాడండి, పిలిచి మీ సమస్య ఏందో అడగమని చెప్పండి. మేము మాట్లాడతాం. మా సమస్య ఇది, కాంట్రాక్ట్ బేస్లో మేము చేయలేము, మాకు అదానీ గ్లోబల్లోనే మంచి జాబ్స్ కల్పించమని అడుగుతాము. వాళ్ళు ఏమంటారో తెలుస్తుంది. అది ఏం లేకుండా వీళ్ళు ప్రతిదానికి అడ్డం పడితే అలాగా? మా కాంట్రాక్ట్ బేస్డ్ అయితే వద్దు, మాకు వస్తే అదానీ గ్లోబల్లోనే ఇవ్వాలి. అదే మాకు సెక్యూర్ అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కాంట్రాక్టర్ ఇప్పుడు ఉంటాడు, రేపు వెళ్తాడు. రేపు ఎవరిని అడగాలి మేము? అదానీ గ్లోబల్లో మనం పట్టించుకోరు. మీరు ప్రీవియస్ మేనేజ్మెంట్ చూసుకొని మీరు లేవని అంటాడు. ప్రీవియస్ మేనేజ్మెంట్ ఉంటారు, అప్పుడు మేము ఎవరికి మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి? యాజమాన్యాన్ని తీసుకొచ్చి ఇదిగో నిర్వాసిత గ్రామస్తులు ఇలా ఉన్నారు అనే మీటింగ్ ఏర్పాటు చేయటం లేదు. ఇప్పటికి కూడా ఉదయం 6 గంటలకు వచ్చాం. 6 గంటల నుంచి ఇప్పుడు 1-2 అవుతుంది. ఇప్పటికి కూడా ఎలాంటి చర్చలు లేక మా యొక్క తోటి ఉద్యోగస్తులు అనేటువంటి కొంత అందరికీ అవగాహన కల్పిస్తున్నటువంటి ఒక మా సోదరుడు అనేటువంటి రవి అనే వ్యక్తిని దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయేసి ఎందుకు తీసుకెళ్ళిపోయారు సార్? ఎందుకంటే అంటే చర్చలు చెప్తాం మా పెద్దలతో చెప్పుకున్నాము, వస్తారు అంటున్నారు. సరే, మేము అనేది ఒకటే. ఇప్పుడు అడిగేది మేము ఒకటే, మా యొక్క తోటి ఉద్యోగస్తులైనటువంటి మా రవిని తీసుకురావాలి ఫస్ట్. తర్వాత యాజమాన్యం వచ్చేసి మాతో మాట్లాడేసి ఏం చేస్తారు, మా యొక్క ఉద్యోగ భద్రతకి ఏం హామీ ఇస్తారు, మా యొక్క యువకులకి ఎవరైతే చదువుకున్నటువంటి యువకులు అయితే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు, ఇంతే మేము కోరేది. మేము ఎక్కడ కూడా ధర్నాలు చేయాలనో దోపిడీ చేయాలనో ఏదో రచ్చలు చేయాలని రాలా, కేవలం చర్చలు జరుపుతామని అడిగాము గతంలో కూడా. అదేవిధంగా కొందరు ఏదో విధంగా 12 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు చిన్న ఉద్యోగాలు చేస్తున్నా ఈ రోజు కూడా. ఎంతమంది ఉన్నారండి ఉద్యోగ భద్రత కోసం? ఎంతమంది ఉన్నారు ఉద్యోగ భద్రత కోసం? సుమారుగా 4 గ్రామాల్లో ఖచ్చితంగా అయితే కేపీసీఎల్ కృష్ణపట్ట పోర్ట్ అనే పేరు మీద ఒక 10 మందో 20 మంది తప్పిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా శాఖలు అనేటువంటి చిన్న కంపెనీలు ఏదైతే ఉంటారో, చిన్న కంపెనీలు ఏదైతే ఉంటుందో సబ్ కాంట్రాక్టర్లు అంటారు, వాళ్ళ కింద పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆ సబ్ కాంట్రాక్టర్ పోతే మా పరిస్థితి ఏమో అర్థం కాదు. ఎందుకంటే కంపెనీ అయిపోయింది. అలా అనుభవించేస్తున్నాం. ఈ 15 సంవత్సరాలు కూడా మేము అనుభవించామంటే ఒక కంపెనీ కింద పెడతారు మమ్మల్ని, ఆ కంపెనీ మూసేస్తారు కొన్ని రోజుల తర్వాత. మేము పోయి ఏం సార్ మమ్మల్ని తీసేసామంటే ఆ కంపెనీ తీసేసామండి అంటారు. మేము ఎవరు అడుక్కోవాలి? మమ్మల్ని తీసింది ఎవరు? కృష్ణపట్ట పోర్టు. హామీ ఇచ్చింది ఎవరు? కృష్ణపట్ట పోర్టు. మా గ్రామం తరలి ఇచ్చింది ఎవరు? కృష్ణపట్ట పోర్టు. మాకు కావాల్సింది కృష్ణపట్ట పోర్టు ఉద్యోగమే అడుగుతున్నాం. మేము వేరే చిన్న ఉద్యోగాలు మేము అడగలే. చిన్న ఉద్యోగాలు అంటే మాకేం లక్ష్యం ఇవ్వమంటలా. మేము చదువుతున్న తగ్గటువంటి మా అర్హత తగ్గటువంటి ఉద్యోగాలు కల్పించమంటున్నాం. అది చేయకపోగా ఈ రోజుకి ఎట్ట కూడా చేసి చిన్న ఉద్యోగాలు చేస్తుంటాం కూడా 15,000 దాటిన శాఖలు ఎవరు లేదు. 12 సంవత్సరాలు అండి. 12 సంవత్సరాల్లో 15,000 దాటిన ఎవరు లేరు. ఎంత నీచమండి? సంవత్సరానికి 1,000 కూడా ఉందండి. స్టార్టింగ్ 5,000తో జాయిన్ కాలేమో. రోడ్డు మీద కొడతా అని చెప్పి అంటున్నారు.
చంపండి.